గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయండి. 6లో కుజుడు, 2లో బుధుడు, 5లో గురువు, తృతీయంలో శుక్ర రాహువులు. బ్రహ్మాండమైన శుభ ఫలితాలున్నాయి. యోగ్యమైన కాలం ఇది. మంచిని పొందడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలను బట్టి అదృష్ట ఫలాలు సిద్ధిస్తాయి. ఉత్సాహంగా పనిచేయండి. మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. పై అధికారుల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. చేస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది. వ్యాపార పరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరమైన అంశాలు కలిసి వస్తాయి. అనేక విధాలుగా లాభపడతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ నిర్ణయాలు నలుగురికి ఆదర్శవంతమవుతాయి. క్రమంగా పురోభివృద్ధిని సాధిస్తారు. మీ కృషి ఫలించి బంగారు భవిష్యత్తుకు అవసరమైన ఆర్థిక సంపత్తి ఏర్పడుతుంది. గృహయోగము, భూయోగము కలిసి వస్తుంది. పెట్టుబడులు మేలు చేస్తాయి. ఆనందాన్ని అనుభవించే కాలంగా పరిణమిస్తుంది. ఆనందంగా కాలాన్ని ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు కూడా ఉన్నాయి. చంచలత్వం లేకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తూ సంతృప్తిని సాధించండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మకర రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం చాలా మంచిది. మకర రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? అమ్మవారికి ఇష్టమైన కనకధారని చదవండి. అలాగే లక్ష్మీ దర్శనం చేయండి. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? దానాలతో పని లేదు.